ట్విట్టర్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన బంధువుకు 10,000 కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్టు చేశారని మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన బంధువుకు 10,000 కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్టు చేశారని మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు కేటీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.